అండ్ ఇంకొకటి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనగానే లైక్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్ అన్నట్లుగానే డర్మటాలజిస్ట్ దగ్గర యాహ్! చూస్తుంటారు. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల సంథింగ్ లైక్ ఏమైనా ఇంటర్నల్గా కూడా ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అనేది కూడా మనం యెస్. అనుకోవచ్చా? యెస్. సో, ఇప్పుడు కొంచెం అవేర్‌నెస్ పెరిగింది గానీ, ఫ్యూ ఇయర్స్ అగో మేము టెస్ట్ రాస్తే, ఎందుకు ఈ టెస్ట్ అని రాసారో, ఏదో పీల్ చేసి పంపించేస్తే అయిపోతుంది గదా! యాక్నే తగ్గిపోతది. ఎందుకిట్లా టెస్ట్ ఇస్తున్నారు? ఎందుకిట్లా నన్ను స్కాన్ చేయించుకోమంటున్నారు? అనేది చాలామంది అనుకునేవాళ్ళనమాట. మళ్ళీ మళ్ళీ చెప్పాల్సొచ్చేది పేషెంట్స్‌కి. లేదు మీరు తీసుకొని రండి. తర్వాతే ఏం ట్రీట్మెంట్ చేయాలో, ఏంటిదో తర్వాత డిసైడ్ చేసుకోవచ్చని జెప్పి. సో, చాలామంది నాకు పిగ్మెంటేషన్ ఉందని వస్తారు. కానీ చూస్తే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఓకే. సైన్ అయ్యి అదే ఉండొచ్చు. రీజన్స్. సో, ఇట్లా చాలా ఉంటాయి. సో, అండర్‌లయింగ్ ఇష్యూ అడ్రెస్ చేసుకోకుండా ట్రీట్ చేసుకునే సినారియోస్ కొంచెం తక్కువే ఉంటాయి స్కిన్‌లో. ఓకే. ఆల్వేస్ స్కిన్ ఈజ్ స్పీకింగ్ వాట్ ఈస్ ఇన్‌సైడ్. సో, ఎగ్జాక్ట్లీ. దేనికైనా ఒక రీజన్ ఉంటది. సడెన్‌గా నాకు ఏదో యాక్నే ఫ్లేర్ అప్ అయిపోయింది. సడెన్‌గా నాకు హెయిర్ ఫాల్ అవుతుంది. దేర్ మస్ట్ బి సమ్ రీజన్ ఫర్ ఇట్. సో, ఆ రీజన్ ఐడెంటిఫై చేయకుండా బ్లైండ్‌గా ఏదో క్రీమ్ పెట్టుకోనో, ఏదో ప్రొసీజర్ చేస్తేనో రిజల్ట్ ఉండదు. సో ఇన్స్టెంట్ రిలీఫ్. యాహ్! ఇన్‌స్టంట్‌గా తగ్గడానికి చేయొచ్చు. దానికి గూడా రీజన్ ఉంటది. ఇన్‌స్టంట్ చేయాల్సిన రోల్ ఉంటుంది. అంతుంటుంది గానీ, లాంగ్ టర్మ్‌లో కావాలంటే మాత్రం ఓవరాల్ కరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. యాహ్!